నేను జిఆర్ మహర్షి. తెలుగుదేశం జనసేన అలయన్స్లో ఇప్పటివరకు సీట్ల గురించి గుంభనంగా ఉన్నారు. వాళ్ళు ఏమిటి, ఇంకా ఏ సీట్లు వాళ్ళు తీసుకుంటారు, ఏ సీట్లలో ఎవరు పోటీ చేస్తారు, ఏమీ ప్రకటించడం లేదు. ఓకే, అది అలా ఉంచితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం తన వేగాన్ని రోజు రోజుకు పెంచుతూ ఉన్నాడు. ఇప్పటికి 4 జాబితాలు వచ్చాయి. ఇక 5వ జాబితా కూడా ఈరోజు రేపో వస్తుందని అంటున్నారు. సరే, ఈ 4 జాబితాల్లో అన్ని జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. కానీ మనం ముఖ్యంగా రాయలసీమ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, రాయలసీమలో గత ఎన్నికల్లో అంటే కంప్లీట్గా మనం చూస్తే కేవలం 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అది కూడా ఒకటి చంద్రబాబు నాయుడు, 2 బాలకృష్ణ, 3వది ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గారు. అంటే మొత్తం వైసీపీ విపరీతమైన బలం కలిగి ఉన్నటువంటి రాయలసీమలో జగన్ గారు విపరీతంగా మారుస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలు ఎంపీ చేస్తున్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఈ రకరకాల సామాజిక సమీకరణలు ఆయన ఏవో లెక్కలేసి ఇన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇదంతా కూడా ఆయన స్ట్రాటజిక్గా ఆయన వర్కౌట్ అవుతుందా లేదా, ఆయన అంటే ఒకవేళ ఈ సామాజిక సమీకరణల ఆధారంగా జరుగుతున్న ఈ మార్పులన్నీ వర్కౌట్ అయితే రాజకీయాల్లో ఇది ఒక కొత్త అధ్యాయం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన ఎన్నికల్లో ఏ పార్టీ కూడా తనకున్న సిట్టింగ్ అభ్యర్థుల్ని విపరీతంగా మార్చి, అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు కూడా సిట్టింగ్ అభ్యర్థుల్ని ఇంతమందిని మార్చడం అనేది ఏనాడు జరగలేదు. ఇది ఒక కొత్త విషయం. మనం రాయలసీమ గురించి ఒక్కసారి మాట్లాడాల్సి వస్తే, రాయలసీమలో ఇప్పటి వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాను ఒక్కసారి మనం తీసుకుంటే, అక్కడ ఉన్నటువంటి 2 ఎంపీలు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిని తీసుకొచ్చి సత్యవేడులో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏమిటంటే, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప గారిని తీసుకొచ్చి గంగాధర నెల్లూరులో పోటీ చేయిస్తున్నారు. గంగాధర నెల్లూరులో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి నారాయణ స్వామి గారిని చిత్తూరు ఎంపీగా వేస్తున్నారు. అదేవిధంగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారు వచ్చి ఇప్పుడు తిరుపతి ఎంపీగా పోటీ చేస్తారంటే ఎంపీ స్థానాలు అటు ఇటు మారిపోయాయి. ఎంపీలుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లా తీసుకుంటే రంగయ్య గారిని అక్కడ మార్చేసి ఆ ప్లేస్లో పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణ గారు పోటీ చేస్తారు. రంగయ్య గారు కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. హిందూపురంలో గోరంట్ల మాధవ్ గారికి ఈసారి టికెట్ లేదు కాబట్టి శాంత గారని కొత్త అభ్యర్థిని అక్కడ తీసుకొస్తున్నారు. కర్నూలులో సంజీవ్ కుమార్ ఆయనకు టికెట్ లేదు కాబట్టి జయరాం గారు ఆ ప్లేస్లోకి వచ్చి పోటీ చేస్తున్నారు. నంద్యాల ఇంతవరకు అక్కడ ఏమీ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టే లెక్క. కడపలో మార్చే అవకాశం లేదు, ఎందుకంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఇటు మిథున్ రెడ్డి గారు రాజంపేట ఎంపీ కాబట్టి కడపలో మార్చే అవకాశం అయితే మనకి ఇప్పటికిప్పుడైతే కనపడడం లేదు. ఇలా ఎంపీల స్థానాలని పక్కన పెడితే ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి లేటెస్ట్గా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు మనం ముందు నుంచి అనుకుంటున్న విషయమే. ఆమెకి ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఆమె కూడా ఏదో వీడియో చేశారు, ఇట్లా దళితులకు అన్యాయం చేస్తున్నారు, మా నియోజకవర్గానికి ఏదో ఇది చేశారని ఏదో వీడియో చేసినందుకు ఆ కారణంతో ఏదో మార్చారని మనం అనుకోవడం లేదు. కానీ బట్ అక్కడ సామాజిక సమీకరణలు ఎస్సీ నియోజకవర్గమైన అక్కడ వేరే అంటే మాల కాకుండా మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి అని జగన్ గారు నిర్ణయించుకున్నారని, ఆ ప్లేస్లో వీరాంజనేయులు అనే కొత్త క్యాండిడేట్ వచ్చారని అంటున్నారు. వీరాంజనేయులు అంటే నిజానికి పద్మావతి గారికి అక్కడ మంచి పేరుంది, ఆమెకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న పద్మావతి గారిని పక్కన పెట్టి వీరాంజనేయులు అని ఎవరికీ తెలియని ఒక అభ్యర్థిని ఎందుకు తీసుకొస్తున్నారో మనకైతే తెలియదు. కానీ మరి ఆయన జగన్ గారికి ఏవో రిపోర్ట్లు అవి ఉంటాయి కాబట్టి మనం అలా దాన్ని అర్థం చేసుకోవాలి. రాయదుర్గంలోకి వచ్చేసరికి ఆల్రెడీ మనకు తెలిసిందే, మెట్టు గోవిందరెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా వేశారు. కాపురాం చంద్రారెడ్డి ఆయనకి ఏదో సర్వేలో బ్యాడ్ మార్క్ ఉందని, అంటే ఎమ్మెల్యేలు చాలామంది మీద సర్వే రిపోర్ట్లో వాళ్ళకి నెగిటివ్ వచ్చింది కాబట్టి మారుస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి దీన్ని. కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీచరణ్ గారిని తీసుకొచ్చి పెనుగొండలో పోటీ చేస్తున్నారు. ధర్మవరం తాడిపత్రి వాళ్ళిద్దరూ కూడా బాబాయ్ అబ్బాయే కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేసే అవకాశం ఉన్నట్టు మనకైతే కనబడడం లేదు. ఇటు వచ్చేసరికి కదిర్లో శ్రీధర్ రెడ్డి గారిని మార్చి మక్బూల్ అని ఆయన్ని తెస్తున్నారు. మరి అక్కడ అంటే కదిర్లో మైనారిటీ ముందు నుంచి మైనారిటీ ఓటర్లు ఎక్కువ, మైనారిటీ ఎమ్మెల్యేలు చాలాసార్లు కదిర్లో పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఆ సమీకరణలు ఏదైనా వర్కౌట్ కావచ్చు. ఇక మనం హిందూపురం ఎమ్మెల్యేకి వచ్చేసరికి బాలకృష్ణ గారికి పోటీగా దీపిక అనే కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నారు. మరి బాలకృష్ణకి ఆమె ఎంత పోటీ ఇస్తారో, ఆమె బాలకృష్ణ సహజంగానే బాలకృష్ణ సినిమా నటుడు,
స్వయాన చంద్రబాబు గారికి వియ్యంకుడు, పైగా మొన్న వైసీపీ గాలిలో కూడా గెలిచాడు కాబట్టి ఈసారి మళ్ళీ ఆయన్ని చెక్ పెట్టాలని దీపికాని తీసుకొస్తున్నారు. సరే మరి చూడాలి మరి అది ఎలా ఉంటుందనేది. అనంతపురం ఎమ్మెల్యేకి వచ్చేసరికి అనంత వెంకటరామరెడ్డి గారిని ఏమీ ఇప్పటివరకు డిస్టర్బ్ అయితే చేయలేదు, మరి మారుస్తారని కూడా టాక్ కూడా ఏమీ లేదు. ఇక తాడిపత్రి జేసీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు తాడిపత్రి పెద్దారెడ్డి గారు ఉన్నారు. టీడీపీ జేసీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారో అది మనం అలా చూడాలి. మడకసిరిలో అక్కడ ఉన్న తిప్పేస్వామిని మార్చి లక్కప్ప అనే కొత్త అభ్యర్థిని తీసుకొస్తున్నారు. పుట్టపర్తిలో ఇప్పటివరకు అయితే మార్చే అవకాశం ఉన్నట్టయితే కనపడడం లేదు. ఇలా అనంతపురం జిల్లాలో అన్ని గుంతకల్లు కూడా ఇప్పటివరకు ఈ జాబితా లిస్టులో అయితే లేదు. ఇలా అనంతపురం జిల్లాని పక్కన పెడితే ఇప్పుడు మనం ఒకసారి కడప జిల్లాకు వెళితే కడప జిల్లాలో ఉన్న అభ్యర్థులందరినీ ఎవరిని కూడా అంటే ఒక్క రాజంపేటలో మేడా మల్లికార్జున రెడ్డి ప్లేస్లో జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారు, అంటే అమర్నాథ్ రెడ్డి గారు ఇంత మునుపటి నుంచి కూడా జగన్తో పాటు ఉన్నారు. జగన్తో పాటు ఆయన ఇంత మునుపు ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలిచారు కదా, కాబట్టి ఆయన్ని అమర్నాథ్ రెడ్డి గారిని మళ్ళీ మేడా మల్లికార్జున రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చినప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారిని అక్కడ పోటీ చేయిస్తారు. ఇంకా మిగతా నియోజకవర్గాలు ఏవి కూడా ఇప్పటివరకు అయితే మారుస్తున్నట్టుగా మనకు ఏమీ వార్తలు అయితే లేవు. చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి ఏమిటంటే ఎమ్మెల్యే స్థానాలన్నింటినీ మనం ఒకసారి తీసుకుంటే తిరుపతి స్థానంలో కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి అభినయ్ అక్కడ పోటీ చేస్తారని దాదాపు కన్ఫర్మ్డ్ అది. చంద్రగిరి వచ్చేసరికి చెవిరెడ్డి గారి అబ్బాయి మోక్షిత్ రెడ్డి అక్కడ ఉంటారు అనేది 2 సీట్లు, అంటే తండ్రులు ఆ పక్కకు తప్పుకుంటున్నందున కుమారులకి ఆ సీట్లు కన్ఫర్మ్ అయినట్టే లెక్క. కాళహస్తి విషయానికి వచ్చేసరికి ఏమిటంటే బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిపించారు. మరి ఏమిటి, ఆయన్ని ఉంచుతారా లేక ఆయన ప్లేస్లో ఇంకెవరినైనా ఆప్షన్ తీసుకుంటారా అనేది అయితే మనకు క్లారిటీ లేదు ఇప్పటివరకు. అయితే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఉండే అవకాశాలు 50% ఉంటే, లేదా ఆయన ప్లేస్లో మార్చే అవకాశాలు కూడా 50% ఉన్నాయి. సాయంత్రానికో ఏదో లేపటికో ఏదో ఒకటి తెలిసిపోతుంది. చిత్తూరులో టౌన్లోకి వచ్చేసరికి శ్రీనివాసులు గారిని పక్కన పెట్టి విజయానంద రెడ్డి గారు ఇంత మునుపటి నుంచి ఆయన పార్టీకి పనిచేస్తున్నారు. విజయానంద రెడ్డి గారిని తీసుకొచ్చారు. శ్రీనివాసులు గారికి ఏదో రాజ్యసభ ఇస్తాము అని అన్నట్టుగా వినికిడే తప్ప ఇంతవరకు మనకు ఆయన కన్ఫర్మేషన్ అయితే లేదు. పుంగనూరు ఎలాగో మార్చరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు కాబట్టి. తమ్ముళ్లపల్లి ఆయన సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అది కూడా మార్చే అవకాశాలు తక్కువే. పీలేరులో కూడా ఛాన్సెస్ బాగా తక్కువ, ఎందుకంటే ఆయన పాత ఆయన కాబట్టి పీలేరు కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఆయన రామచంద్రారెడ్డి గారే ఉండే అవకాశం ఉంది. ఇకపోతే పలమనేరు కొంత అనుమానాస్పదంగా ఉంది. పలమనేరులో అక్కడ వెంకటేష్ గౌడ్ను మార్చే అవకాశం ఉంది. నగరిలో రోజా గారికి టికెట్ ఇవ్వరు అని ప్రచారం అయితే జరుగుతూ ఉంది, కానీ ఇప్పటి వరకు అయితే ఆ ప్లేస్లో ఎవరినైనా ఇన్ఛార్జ్గా కానీ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా లేదు. రోజా గారికి టికెట్ వస్తుంది అనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇక సత్యవేడులో ఎలాగో గురుమూర్తి గారు తిరుపతి ఎంపీ పోటీ చేస్తారు. గంగాధర నెల్లూరులో కూడా ఆయన రెడ్డప్ప గారు పోటీ చేస్తారు. పూతలపట్లో వచ్చేసరికి సునీల్ని ఇన్ఛార్జిగా వేశారు. ఇక చిత్తూరు జిల్లాలో ఇలా ఉన్నప్పుడు కర్నూలు జిల్లాలో కూడా కొన్ని మార్పులు జరిగాయి. కర్నూలు జిల్లాలో ఆల్రెడీ మనం అనుకున్నట్టుగానే నందికొట్కూరు ఒకటి మార్చారు, ఇంకా 1-2 మార్చినట్టుగా ఉన్నాయి. మొత్తంగా రాయలసీమలో ఈ షఫలింగ్లో వెళ్ళిన నియోజకవర్గాలు ఇప్పటి వరకు తీసుకుంటే దాదాపు 20-25 వరకు తేలుతున్నాయి. అంటే ఇన్ని మార్పులు రాయలసీమలో మొత్తంగా ఊడ్చేసి తెలుగుదేశాన్ని అడ్రస్ లేకుండా చేసినటువంటి వైసీపీ ఈసారి మొత్తం సిట్టింగ్ అభ్యర్థులను అనేక మందిని మార్చి ఒక కొత్త నిర్ణయం తీసుకుని ఎన్నికలకు వెళుతూ ఉంది. అటువైపు తెలుగుదేశం అభ్యర్థులు ఎవరు అనేది ఇప్పటి వరకు ఊరికే రఫ్గా అంచనానే తప్ప ఇంతవరకు క్లారిటీ లేదు. చాలా నియోజకవర్గాలు ఊరికే మనం అనుకోవాల్సిందే రాపుతాడనేసరికి పరిటాల కుటుంబం పోటీ చేస్తుందని, ఇటు వచ్చేసరికి అనంతపురం వచ్చేసరికి అక్కడ ఏదో గొడవలు జరుగుతున్నాయి, ప్రభాకర్ చౌదరి ఇంకెవరో ఒక మైనారిటీ క్యాండిడేట్ పోటీ చేస్తారని, తాడిపత్రి వచ్చేసరికి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంలో నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారని ఇలా అనుకోవాల్సిందే. కానీ ఇప్పటి వరకు మీళ్ళే అభ్యర్థులు అని మొన్న ప్రభాకర్ రెడ్డి గారు కూడా అన్నారు. ఈయన చంద్రబాబు ఎప్పటికి ప్రకటిస్తాడో పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అని కూడా ఆయన ఏదో నిస్పృహను ప్రకటించారు. మరి చంద్రబాబు జనసేన అలయన్స్లో ఉన్నారు కాబట్టి రాయలసీమ జిల్లాల్లో ఏ సీట్లు జనసేన గట్టిగా కావాలని పట్టుబడుతుంది, ఏ సీట్లు తెలుగుదేశం పోటీ చేస్తుంది ఇంకా క్లారిటీ లేదు. వీళ్ళైతే వరుసగా జాబితాలు రిలీజ్ చేసేసి ఎన్నికల సమరశంఖం ఒక రకంగా పూరించేసినట్టే.
థ్యాంక్ యూ.